ఫ్యామిలీ సూపర్. సినిమా బాగుంది. స్నేహ గారు మిగతా వాళ్ళ కాస్టింగ్ సూపర్, మామూలుగా లేదు. వంకాయ టమాటో కోడిగుడ్డు సూపర్ 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 నైస్ అండి. బాగుంది. ఓవర్ ఫైట్స్ చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇవి ఎలా అనిపించింది? సాంగ్ సూపర్, రామ్ చరణ్ యాక్షన్ సూపర్. అదే రామ్ చరణ్ చాలా కొత్తగా కనిపించారు కదా టాటూస్ తో స్పెషల్ గా. హీరోయిన్ యాక్షన్ ఎలా ఉంది? హీరోయిన్ కూడా సూపర్. ఇంకా మీకు మూవీలో ఓవరాల్ గా మీకు ఏం నచ్చింది? సాంగ్స్, ఫైటింగ్ ఎక్సెట్రా ఇంకా చాలా. స్నేహ గారు వదినగా యాక్ట్ చేశారు. స్నేహ గారు యాక్షన్ ఎలా ఉంది? ఫైనల్ టచ్, డైలాగ్స్ చాలా బాగున్నాయి, సూపర్. ఓకే, థాంక్యూ. ఎలా ఉందండి మూవీ? మూవీ బాగుందండి. ఫైట్స్ అవి చాలా బాగున్నాయి. సేమ్ భయపడి డైరెక్షన్ చాలా బాగుంది. యాక్చువల్గా అయితే నేను తారక్ ఫ్యాన్ అండి. అంటే నెక్స్ట్ వచ్చి త్రిపుల్ కోసం వెయిటింగ్. అంటే రామ్ చరణ్ ఎన్టీఆర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఓవరాల్గా సినిమా బాగుందండి. ఫైట్స్ అవి కూడా బాగుంది. బోయపాటి శ్రీనివార్ అంటే యాక్షన్ మనం డెఫినెట్ గా చూసుకోవచ్చు. ఒక మెగా పవర్ స్టార్. సో యాక్షన్ ఈయన ట్రెండ్ మొత్తం అంతా కలిపి ఎట్లా ఉంది అసలు? సినిమా మొత్తానికి బాగుందండి. ఈ సంక్రాంతికి చాలా బాగుంది సినిమా. ఎక్కడ సంక్రాంతికి చాలా మూవీస్ వస్తున్నాయి. ఇది ధీటుగా నిలవగలదు అనుకుంటున్నారా? నిలువ అంటే మాస్గా అయితే ఇది నిలుస్తుంది. కామెడీకి అయితే F2 సినిమా ఉంది, ఇంకా చూడాలి అంతే. సినిమా మాత్రం ఓవరాల్గా బాగుందండి. భయపడి డైరెక్షన్ చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ RRR కోసం వెయిటింగ్. అది ఎలా ఉంటుందో చూడాలి. ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అంటున్నారు. అసలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాట్లాడలేదు. సూపర్ సూపర్ హిట్ అంటూనే ఉంటున్నారు అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వచ్చి చూస్తున్నారు. మాసిగా అయితే సూపర్ డూపర్ హిట్ అని అంటున్నారు. ఈ ఎఫెక్షన్ చాలా బాగా వచ్చింది. యాక్షన్ తో పాటు సెంటిమెంట్ కూడా బాగా పండింది వినయ విధేరామలో అని ఫ్యాన్స్ అయితే రివ్యూ ఇచ్చేసారు ఇప్పటికి. సో ఈ సంక్రాంతి బరిలో ఒక బీట్ అయిన సినిమాగా వినయ విధేరామని చెప్పుకోవచ్చు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.